హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్ఆర్ టీవీ. నేను ఈరోజు మీ ముందుకు వచ్చాను చాలా ఇంట్రెస్ట్ అయినటువంటి కొత్త నోటిఫికేషన్తో అండి. మీరు కనుక ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నేను చేసేటువంటి అన్ని వీడియోస్ ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో మీకు ముందే చేరుతాయండి, ఎక్కడ మిస్ అవ్వకుండా. సో లెట్స్ స్టార్ట్. ఈరోజు నేను మీ ముందుకు వచ్చినటువంటి జాబ్ ఆఫర్. ఈ వీడియో చివరి వరకు చూసినట్లయితే మీకు కంప్లీట్గా డీటెయిల్స్ తెలుస్తాయండి. ఎక్కడ స్కిప్ చేయదు. స్కిప్ చేస్తే మీకు అర్థం అవ్వకుండా ఉండొచ్చు ఛాన్స్ ఉంటుంది. సో కంప్లీట్గా వీడియో ఎండ్ వరకు చూడండి. నేను ఈ వీడియోకి సంబంధించినటువంటి లింక్స్ అన్నీ నా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. సో మీరు ఏమీ టెన్షన్ పడొద్దు, ఎక్కడికి వెతకాల్సిన అవసరం లేదు. క్లియర్ లింక్స్ అన్నీ నా డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటాయండి. సో బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్, డిపార్ట్మెంట్ ఆఫ్ కన్స్యూమర్ ఎఫర్ట్స్, మినిస్ట్రీ కమిషనర్ ఎఫర్ట్స్, ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి మనకి టోటల్గా 171 పోస్టులు రిలీజ్ అయినాయండి. ఇందులో దీనికి ఎలా సంబంధించి దీనికి ఎలా అప్లై చేసుకోవాలి, దీనికి సంబంధించినటువంటి అభ్యర్థులు, వాళ్ళ క్వాలిఫికేషన్స్, ఆ వివరాలన్నీ ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుందాము. చూడండి, డీటెయిల్స్ ఆఫ్ వేకెన్సీస్ ఇచ్చాడు ఇక్కడ. యాక్చువల్గా ఆల్రెడీ అప్లికేషన్ అయితే స్టార్ట్ అయిపోయిందండి. ఇక్కడ చూడండి, డీటెయిల్స్ ఆఫ్ ద వేకెన్సీస్, నెంబర్ ఆఫ్ ద పోస్ట్ లెవెల్స్ ఇన్ ద పే మ్యాట్రిక్స్, మ్యాక్సిమం ఏజ్ లిమిట్, నెంబర్ ఆఫ్ వేకెన్సీస్, నెక్స్ట్ కేటగిరీ వైజ్ ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి మొత్తం మనకి క్లియర్గా ఇక్కడ ఈ పిక్చర్లో ఇచ్చారండి. చూడండి, ఇందులో మనకి 3 టైప్స్గా డివైడ్ చేసుకున్నాడు. గ్రూప్ ఏ, గ్రూప్ బి, గ్రూప్ సి. చూడండి, గ్రూప్ ఏలో వచ్చేసరికి అసిస్టెంట్ డైరెక్టర్ 35 years. అసిస్టెంట్ డైరెక్టర్లో కూడా వచ్చేసరికి మనకి లీగల్ ఒకటి, ఫినాన్షియల్ ఒకటి ఉందండి. సో మ్యాక్సిమం ఏజ్ లిమిట్ వచ్చేసరికి 35 years. నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ వచ్చేసరికి 2. నెక్స్ట్ అసిస్టెంట్ డైరెక్టర్ ఫర్ మార్కెటింగ్ అండ్ కన్స్యూమర్ అఫైర్స్. చూడండి, ఇక్కడ మనకి పే స్కేల్ కూడా ఇచ్చేసాడండి. 56,100 నుంచి 1,77,500 వరకు ఉంది అసిస్టెంట్ డైరెక్టర్కి. ఇక్కడ అసిస్టెంట్ డైరెక్టర్ ఫర్ మార్కెటింగ్ అండ్ కన్స్యూమర్ అఫైర్స్ కూడా సేమ్ ఉందండి. అండ్ ఏజ్ లిమిట్ వచ్చేసరికి 35 years. నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ వచ్చేసరికి 1. నెక్స్ట్ వచ్చేసరికి అసిస్టెంట్ డైరెక్టర్ లైబ్రరీ లెవెల్ 1. నెక్స్ట్ వచ్చేసరికి వారికి కూడా సేమ్ అండి. ఎలా ఉందంటే పే స్కేల్ 56,100 to 1,77,500. ఏజ్ లిమిట్ వచ్చేసరికి 35 years. నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ వచ్చేసరికి 1. నెక్స్ట్ కమింగ్ అప్ టు దిస్ గ్రూప్ బి, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ లెవెల్ 6. వీరికి పేమెంట్ వచ్చేసరికి 35,400 నుంచి 1,12,400 రూపీస్ అండి. ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసరికి 30. నెంబర్ ఆఫ్ పోస్టులు వచ్చేసరికి 17 ఉన్నాయి. నెక్స్ట్ పర్సనల్ అసిస్టెంట్ లెవెల్ 6, యాజ్ యూజువల్ సేమ్ పే స్కేలు, 30 years రిలాక్సేషన్. వేకెన్సీస్ వచ్చేసి 16 ఉన్నాయి. నెక్స్ట్ జూనియర్ ట్రాన్స్లేటర్ హిందీ లెవెల్ 6, సేమ్ పే స్కేల్. ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసరికి 27 years. నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ 1. నెక్స్ట్ వచ్చేసరికి గ్రూప్ సి, లైబ్రరీ అసిస్టెంట్ లెవెల్ 5, 29,200 నుండి 92,300 వరకు శాలరీ పే స్కేల్ ఇచ్చాడండి. ఏజ్ లిమిట్ వచ్చేసరికి 27 years. నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ వచ్చేసరికి 1. స్టెనోగ్రాఫర్ లెవెల్ 4, 25,500 రూపీస్ శాలరీ పే స్కేల్ నుంచి 81,100 పే స్కేల్ మధ్యలో ఉంటుందండి. ఏజ్ లిమిట్ వచ్చేసరికి 27 years. నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ వచ్చేసరికి 17. సీనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ లెవెల్ 4, పే స్కేల్ వచ్చేసరికి 25,500 నుంచి 81,100 రూపీస్ వరకు ఉంది. ఏజ్ లిమిట్ వచ్చేసరికి 27 years. నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ వచ్చేసరికి 79 వేకెన్సీస్ ఉన్నాయి. నెక్స్ట్ జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ లెవెల్ 2, శాలరీ పే స్కేల్ వచ్చేసరికి 19,900 నుండి 63,200 రూపీస్ బిలో ఉందండి. ఏజ్ లిమిట్ వచ్చేసరికి 27 years. నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ వచ్చేసరికి మనకి 36. ఇక్కడ మనకి ఏ క్యాస్ట్ వారికి ఏ విధంగా ఈ పోస్టులు ఎలా డివైడ్ చేశాడో మనకి క్లియర్గా మెన్షన్ చేశాడండి. నెక్స్ట్ వచ్చేసరికి
మనకి ఆల్రెడీ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ 5th September 2029 AM నుంచి 26th September 2026 PM వరకు ఉందండి. సో లెట్ స్టార్ట్. ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. డోంట్ మిస్ ద ఛాన్స్. ఇప్పుడు చూడండి, ఎడ్యుకేషన్, క్వాలిఫికేషన్ అండ్ ఎక్స్పీరియన్సెస్. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి అసిస్టెంట్ డైరెక్టర్ అడ్మినిస్ట్రేషన్ ఫినాన్స్ ఒకటి, లీగల్ ఒకటి ఉంది కదండి. సో ఇందులో వచ్చేసరికి ఫర్ అసిస్టెంట్ డైరెక్టర్ అడ్మినిస్ట్రేషన్ ఫర్ లీగల్కి వచ్చేసరికి డిగ్రీ ఇన్ లా, ఇంకొకటి బ్యాచులర్ డిగ్రీ చేయాలి, 3 years ఎక్స్పీరియన్స్ ఉండాలండి రెలవెంట్గా. సో అది లీగల్ వారికి. ఇంకొకటి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వారికి సిఏ కానీ ఆర్ ఎల్స్ కాస్ట్ అండ్ వర్క్ అకౌంటెంట్స్ కానీ. సో సిఏ క్వాలిఫికేషన్ ఉన్నవారు దీనికి ఎలిజిబుల్ అండి. అండ్ దే హ్యావ్ 3 years ఎక్స్పీరియన్స్ అట్ రిలవెంట్ సెంటర్స్. సో ఆ వర్క్లో వీళ్ళకి 3 years ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు మనము అసిస్టెంట్ డైరెక్టర్ అడ్మినిస్ట్రేషన్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ క్యాండిడేట్స్. నెక్స్ట్ అసిస్టెంట్ డైరెక్టర్ ఫర్ మార్కెటింగ్ అండ్ కన్స్యూమర్ అఫైర్స్, మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ ఇన్ మార్కెటింగ్ లేదా మాస్టర్ డిగ్రీ ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ మాస్ కమ్యూనికేషన్ or else master degree or post graduation diploma in social work from the recognized universities. సో ఇక్కడ ఎంబీఏ మార్కెటింగ్ కానీ పీజీ మాస్ కమ్యూనికేషన్ కానీ పీజీ సోషల్ వర్క్ కానీ చేసిన వాళ్ళు వీరందరూ క్వాలిఫైడ్ పర్సన్స్ అండి. వీరు మినిమం 5 years ఎక్స్పీరియన్స్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ మార్కెటింగ్, మాస్ కమ్యూనికేషన్, సోషల్ వర్క్లో మినిమం 5 years ఎక్స్పీరియన్స్ ఉండాలండి. సో అలా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు అసిస్టెంట్ డైరెక్టర్ అండ్ మార్కెటింగ్ కన్స్యూమర్ అఫైర్స్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అండి. నెక్స్ట్ అసిస్టెంట్ డైరెక్టర్ ఫర్ లైబ్రరీ. ఇక్కడ ఈ లైబ్రరీకి మాస్టర్ డిగ్రీ ఆర్ ఎల్స్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఇన్ లైబ్రరీ సైన్సెస్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ కంపల్సరీ ఉండాలండి. ఆర్ ఎల్స్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ డిప్లొమా ఇన్ లైబ్రరీ సైన్సెస్లో అన్నా కానీ వాళ్ళకి క్వాలిఫికేషన్ ఉండాలి. వీరు అట్లీస్ట్ 5 years ఎక్స్పీరియన్స్ ఇన్ లైబ్రరీ అండర్ ద సెంట్రల్ ఆర్ గవర్నమెంటల్ ఆర్ స్టేట్ గవర్నమెంటల్ ఆటోనమస్ బాడీస్, ఎక్కడైనా కానీ వీరికి 5 years ఎక్స్పీరియన్స్ ఉంటే దెన్ దే కెన్ ద ఎలిజిబుల్ ఫర్ ద అసిస్టెంట్ డైరెక్టర్ ఫర్ ద లైబ్రరీ. నెక్స్ట్ వచ్చేసరికి అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి బ్యాచులర్ డిగ్రీ ఫ్రమ్ ద రికగ్నైజ్డ్ యూనివర్సిటీ, కంప్యూటర్ ప్రొఫిషియన్సీ ఉండాలండి. అండ్ లెవెల్ 6 ఆఫ్ నేషనల్ స్కిల్స్ క్వాలిఫికేషన్ ఫ్రేమ్వర్క్, ఇవన్నీ రిక్వైర్డ్ క్వాలిఫికేషన్స్ అండి. క్వాలిఫైయింగ్ ద స్కిల్ టెస్ట్ ఇన్ ద కంప్యూటర్ ప్రొఫిషియన్సీ ఉండాలి అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్కి. సో ఇఫ్ దే హ్యావ్ దీస్ కైండ్ ఆఫ్ క్వాలిఫికేషన్స్, మీకు కనుక ఈ క్వాలిఫికేషన్స్ ఉన్నట్లయితే మీరు ఈ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ పోస్ట్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అవుతారు. నెక్స్ట్ పర్సనల్ అసిస్టెంట్, దీనికి క్వాలిఫికేషన్ వచ్చేసరికి డిగ్రీ ఫ్రమ్ ద రికగ్నైజ్డ్ యూనివర్సిటీ, కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్. నెక్స్ట్ వచ్చేసరికి షార్ట్ హ్యాండ్ టెస్ట్ ఇన్ ది ఇంగ్లీష్, హిందీ. షార్ట్ హ్యాండ్లో మీరు క్వాలిఫై ఉండాల్సి ఉంటుందండి. ఇంకా మనకి వచ్చేసరికి యాక్చువల్గా ఇక్కడ మీకు షార్ట్ హ్యాండ్లో వచ్చేసరికి మీకు 5% మిస్టేక్స్ వరకు మీకు రిలాక్సేషన్ ఇస్తారండి. చూడండి ఇక్కడ క్లియర్గా ఇచ్చేసాడు, 5% మిస్టేక్స్ వరకు రిలాక్సేషన్ ఇస్తాడు. సో షార్ట్ హ్యాండ్లో మీరు షార్ట్ హ్యాండ్ టెస్ట్ షుడ్ బి కంప్లీట్ ఇన్ ద హిందీలో మీరు ఇంగ్లీష్లో మీరు షార్ట్ హ్యాండ్ చేసి ఉండాలి. సో షార్ట్ హ్యాండ్ చేసి ఉన్న వారికి పర్ మినిట్ 5% రిలాక్సేషన్ ఇస్తారు ఎనీ మిస్టేక్స్ చేసినా కానీ. నెక్స్ట్ జూనియర్ ట్రాన్స్లేటర్స్ ఫర్ హిందీలో మాస్టర్ డిగ్రీ కానీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ కానీ హిందీలో చేసి ఉండాలండి. నెక్స్ట్ లేదంటే మాస్టర్ డిగ్రీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీతో పాటు డిప్లొమాటిక్ కోర్సెస్ ఏమైనా ఉంటే అవి అనే కంప్లీట్ చేసిన వాళ్ళు ఈ పోస్ట్కి ఎలిజిబుల్ అవుతారండి. నెక్స్ట్ వచ్చేసరికి లైబ్రరీ అసిస్టెంట్ ఈస్ గ్రాడ్యుయేట్ విత్ రికగ్నైజ్డ్ డిప్లొమా అండ్ లైబ్రరీ సైన్సెస్ విత్ 3 years ఎక్స్పీరియన్స్. లైబ్రరీ అసిస్టెంట్కి వచ్చేసరికి గ్రాడ్యుయేషన్ విత్ డిప్లొమా ఇన్ లైబ్రరీ సైన్సెస్లో డిప్లొమా కానీ గ్రాడ్యుయేషన్ కానీ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అవుతారు. నెక్స్ట్ స్టెనోగ్రాఫర్ వచ్చేసరికి బ్యాచులర్ డిగ్రీ ఈజ్ కంపల్సరీ, కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఈజ్ ఆల్సో కంపల్సరీ, లెవెల్ 5 నేషనల్ స్కిల్ క్వాలిఫికేషన్ ఫ్రేమ్వర్క్లో ఉండాలండి. ద టెస్ట్ షల్ బి క్వాలిఫైయింగ్ ఇన్ ది
ఇక్కడ వాళ్ళు షార్ట్ హ్యాండ్ కూడా నేర్చుకొని ఉండాల్సి ఉంటుందండి. ఇక్కడ కూడా వీళ్ళకి ఎలా ఇచ్చాడంటే రిలాక్సేషన్ అప్ టు 5% వరకు మిస్టేక్స్ చేసినా కానీ రిలాక్స్ ఇచ్చేసాడండి. నెక్స్ట్ సీనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్కి మినిమం బ్యాచులర్ డిగ్రీ ఈజ్ కంపల్సరీ, క్వాలిఫైయింగ్ ది స్కిల్ టెస్ట్ ఇన్ కంప్యూటర్ ప్రొఫిషియన్సీ. నెక్స్ట్ బోర్డ్ పాసింగ్ టెస్ట్ ఇన్ 2000 కీస్ డిప్రెసింగ్ ఇన్ 15 minutesలో 2000 కీస్ వాళ్ళు నొక్కాల్సి ఉంటుందండి. నెక్స్ట్ టెస్ట్ స్పీడ్ వచ్చేసరికి 15 minutes అండ్ టెస్ట్ ఇన్ పవర్ పాయింట్ మైక్రోసాఫ్ట్ పవర్ పాయింట్ 15 minutes. ఈ టెస్ట్లు అన్నింటిలో వీళ్ళు పాస్ అవ్వాల్సి ఉంటుందండి. నెక్స్ట్ వచ్చేసరికి జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్కి వచ్చేసరికి బ్యాచులర్ డిగ్రీ ఫ్రమ్ ద రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అండ్ కంప్యూటర్ ప్రొఫిషియన్సీ అండ్ లెవెల్ 5 నేషనల్ స్కిల్స్ క్వాలిఫై ఫ్రమ్ ద ఫ్రేమ్ వర్క్. నెక్స్ట్ వచ్చేసరికి టైపింగ్ స్పీడ్ వచ్చేసరికి 35 words per minute ఉండాలండి. 35 words per minute. ఇందులో వచ్చేసరికి 30 words per minute and 35 words per minute. That's it. Next in English or 30 words per minute. హిందీలో 30 words మనము టైప్ చేయాల్సి ఉంటుందండి. these are the qualification for junior secretariat assistant. Next processing of the recruitment. Assistant Director Administration and Finance 35 years ఏజ్ లిమిట్ ఉంటుంది. గ్రూప్ ఏ పోస్ట్ లివి ఆన్లైన్ ఎగ్జామినేషన్ అండ్ ఆన్లైన్ ఇంటర్వ్యూ ఉంటుంది. నెక్స్ట్ అసిస్టెంట్ డైరెక్టర్ మార్కెటింగ్ అండ్ కన్స్యూమర్ అఫైర్స్కి ఏజ్ లిమిట్ 35, గ్రూప్ ఏ పోస్ట్ లివి ఆన్లైన్ ఎగ్జామినేషన్ అండ్ అట్ ది సేమ్ టైం ఇంటర్వ్యూ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి అసిస్టెంట్ డైరెక్టర్ లైబ్రరీ 35 years ఏజ్ లిమిట్. ఇది కూడా గ్రూప్ ఆఫ్ పోస్ట్ వచ్చేసరికి ఏ ఆన్లైన్ ఎగ్జామ్ అండ్ ఇంటర్వ్యూ ఉంటుంది. నెక్స్ట్ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్స్కి ఏజ్ లిమిట్ వచ్చేసరికి 30. నెక్స్ట్ గ్రూప్ ఆఫ్ పోస్ట్ బి. ఇవి యాక్చువల్గా మనం ఇక్కడ అనుకున్నాం కదండి, ఇక్కడ ఏ బిసి అని 3 typesగా డివైడ్ చేశాడు అని చెప్పేసి చూడండి. ఇక్కడ గ్రూప్ ఏ, నెక్స్ట్ వచ్చేసరికి గ్రూప్ బి, గ్రూప్ సి. సో ఈ విధంగా వాళ్ళు మనకి ఇక్కడ ఆన్లైన్ టెస్ట్ గురించి మనకి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశారండి, చూడండి. నెక్స్ట్ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ గ్రూప్ బి ఆన్లైన్ టెస్ట్ టైపింగ్ స్పీడ్ ఆఫ్ 35 words per minute ఇన్ ఇంగ్లీష్, 30 words per హిందీ ఉండాలండి. నెక్స్ట్ వచ్చేసరికి పర్సనల్ అసిస్టెంట్ గ్రూప్ ఆఫ్ పోస్ట్ బి ఆన్లైన్ ఎగ్జామినేషన్ షార్ట్ హ్యాండ్ టెస్ట్. నెక్స్ట్ వచ్చేసరికి ఆన్లైన్ ఎగ్జామినేషన్ షార్ట్ హ్యాండ్ టెస్ట్ ఉంటుందండి. నెక్స్ట్ వచ్చేసరికి జూనియర్ ట్రాన్స్లేటర్ హిందీ ఏజ్ లిమిట్ 27 అండర్ దట్ బి కేటగిరీ. నెక్స్ట్ ఆన్లైన్ ఎగ్జామినేషన్ టెస్ట్ స్కిల్ టెస్ట్ ఒకటి ఉంటుందండి. నెక్స్ట్ వచ్చేసరికి లైబ్రరీ అసిస్టెంట్ ఏజ్ లిమిట్ 27 అండర్ ది సి గ్రూప్ ఆన్లైన్ ఎగ్జామినేషన్ అండ్ స్కిల్ టెస్ట్ ఇన్ లైబ్రరీ సైన్సెస్ ఉంటుందండి. సో మీరు అందులో క్వాలిఫై అయ్యి ఉండాల్సింది. నెక్స్ట్ వచ్చేసరికి స్టెనోగ్రాఫర్కి కూడా ఆన్లైన్ ఎగ్జామినేషన్ షార్ట్ హ్యాండ్ టెస్ట్ ఉంటుంది. ఇంగ్లీషు హిందీ షార్ట్ హ్యాండ్ టెస్ట్లో స్పీడ్ టెస్ట్ ఎలిజిబిలిటీ వర్డ్స్ పర్ మినిట్స్ క్యాలిక్యులేట్ చేస్తారండి అకార్డింగ్ టు దే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. నెక్స్ట్ వచ్చేసరికి సీనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ వచ్చేసరికి ఆన్లైన్ ఎగ్జామినేషన్ క్వాలిఫైయింగ్ స్కిల్ టెస్ట్ ఉంటుంది, వర్డ్ ప్రాసెసింగ్ టెస్ట్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి టెస్ట్ ఇన్ స్పీడ్ షీట్స్ ఇన్ మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ ఉంటుంది. నెక్స్ట్ టెస్ట్ ఇన్ పవర్ పాయింట్ ఉంటుంది. సో ఇవన్నీ వీరికి ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారండి. నెక్స్ట్ జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ వీరికి కూడా ఆన్లైన్ ఎగ్జామినేషన్ టైపింగ్ స్పీడ్ ఇన్ 35 words per minute ఇన్ ఇంగ్లీష్. నెక్స్ట్ 30 words per minute ఇన్ హిందీలో ఇవి క్యాలిక్యులేట్ చేస్తారండి. నెక్స్ట్ వచ్చేసరికి ఆన్లైన్ ఎగ్జామినేషన్ డేట్స్ స్ట్రక్చర్ మనం చూద్దాము. ఆన్లైన్ ఎగ్జామినేషన్లో వచ్చేసరికి మనకి స్ట్రక్చర్ ఆఫ్ ఆన్లైన్ ఎగ్జామినేషన్ అసిస్టెంట్ డైరెక్టర్ అడ్మినిస్ట్రేటర్ ఫైనాన్స్, అసిస్టెంట్ డైరెక్టర్ ఫర్ మార్కెటింగ్ అండ్ కన్స్యూమర్ అఫైర్స్, అసిస్టెంట్ డైరెక్టర్ ఫర్ లైబ్రరీ. ఈ గ్రూప్ ఏ ఉంది కదండి, ఈ గ్రూప్ ఏ మొత్తానికి మనకి ఇలా ఇచ్చేసాడు. నేమ్ ఆఫ్ ద టెస్ట్ వచ్చేసరికి ఆన్లైన్ టెస్ట్ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్లో వచ్చేసరికి 40 marks. నెక్స్ట్ వచ్చేసరికి ఇంగ్లీష్ లాంగ్వేజ్లో 40 marks, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్లో వచ్చేసరికి 20 marks. ఫర్ అసిస్టెంట్ డైరెక్టర్ ఫినాన్స్ అండ్ డొమైన్ నాలెడ్జ్
knowledge in finance for assistant director in legal, domain knowledge in law. Next వచ్చేసరికి assistant director for mass communication, domain knowledge in public relations and publicity and advertising and journalism for assistant director library and domain knowledge in library. See చూసారు కదా, ఇది కామన్ అండి. జనరల్ ఇంటెలిజెన్స్, నెక్స్ట్ వచ్చేసరికి ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్. సో టోటల్గా మనకి 100 మార్క్స్ వచ్చేసరికి ఏంటంటే ఇది కామన్గా ఉందండి. మిగతా ఎవరైతే ఫినాన్స్ ఉంటే ఫినాన్స్ వాళ్ళకి వాళ్ళ సపరేట్ వాళ్ళ స్పెసిఫిక్ సబ్జెక్ట్ మీద, లా అంటే లా సబ్జెక్ట్ మీద, నెక్స్ట్ లైబ్రరీ వారికి లైబ్రరీ సబ్జెక్ట్ మీద వాళ్ళ స్పెసిఫిక్ సబ్జెక్ట్ మీద 50 మార్క్స్కి టోటల్గా కండక్ట్ చేస్తారు. టోటల్ మార్క్స్ వచ్చేసరికి 150, మ్యాక్సిమం మార్క్స్ వచ్చేసరికి టోటల్ మార్క్స్ వచ్చేసరికి 150, టైం డ్యూరేషన్ వచ్చేసరికి 120 minutes. సో విత్ ఇన్ 120 minutes దే నీడ్ టు బి కంప్లీట్ 150 బిట్స్. నెక్స్ట్ గ్రూప్ బి వచ్చేసరికి అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, పర్సనల్ అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్, సీనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ అండ్ జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్స్కి వీరికి ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉందంటే జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్కి వచ్చేసరికి 50 మార్క్స్, జనరల్ అవేర్నెస్కి వచ్చేసరికి 25 మార్క్స్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్కి వచ్చేసరికి 25 మార్క్స్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ మీద వచ్చేసరికి 50 మార్క్స్. సో వీరందరికీ గ్రూప్ బి అండర్లో ఉన్న వారందరికీ ఆన్లైన్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది. సో టోటల్ మార్క్స్ వచ్చేసరికి 150, నెక్స్ట్ టైం వచ్చేసరికి 120 minutes డ్యూరేషన్. నెక్స్ట్ గ్రూప్ సి జూనియర్ ట్రాన్స్లేటర్స్, హిందీ, లైబ్రరీ అసిస్టెంట్స్ వీరికి వచ్చేసరికి ఎలా ఉంటుందంటే జనరల్ ఇంటెలిజెన్స్ రీజనింగ్లో 50 మార్క్స్, జనరల్ అవేర్నెస్లో 25 మార్క్స్, ఇంగ్లీష్ లాంగ్వేజ్లో 25 మార్క్స్. ఫర్ జూనియర్ ట్రాన్స్లేటర్ ఇన్ హిందీ డొమైన్ నాలెడ్జ్ ఫర్ జనరల్ హిందీలో వొకాబులరీలో 50 మార్క్స్ కానీ, లేదా లైబ్రరీ అసిస్టెంట్ డొమైన్ నాలెడ్జ్ ఇన్ లైబ్రరీ సైన్సెస్లో 50 మార్క్స్. చూడండి ఇక్కడ కూడా వారి పర్టికులర్ స్పెసిఫిక్ సబ్జెక్ట్స్ నుంచి 50 మార్క్స్ ఇస్తారండి. సో టోటల్ మార్క్స్ వచ్చేసరికి 150, టైం డ్యూరేషన్ ఇచ్చేసరికి 120 minutes. నెక్స్ట్ అప్పర్ ఏజ్ రిలాక్సేషన్, ఎస్సీ ఎస్టీకి 5 years ఇచ్చాడండి, ఓబీసీకి 3 years ఇచ్చాడండి, పీడబ్ల్యూడీ యూఆర్ఎల్కి 10 years ఇచ్చాడండి. నెక్స్ట్ పీడబ్ల్యూడీ ఓబీసీకి 13 years, పీడబ్ల్యూడీ ఎస్సీ ఎస్టీ వారికి 15 years, ఎక్స్ సర్వీస్ మ్యాన్కి 5 years, గ్రూప్ సి ఎక్స్ సర్వీస్ మ్యాన్కి 3 years, గ్రూప్ సి ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఓబీసీకి 6+3+3 years. అంటే లైక్ ఇక్కడ వీడియో పైన ఇచ్చిన దాని ప్రకారంగా ఇక్కడ ఇలా మీకు ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇలా మెన్షన్ చేసుకుంటూ వచ్చాడండి. చూడండి ఈ ఏజ్ రిలాక్సేషన్ కూడా ఎలా మనం అప్లై చేసుకోవాలనేది మనకి ఇచ్చినటువంటి అప్లికేషన్ లింక్ పీడిఎఫ్ లింక్లో మనకి క్లియర్గా మెన్షన్ చేశాడు. ఏ ఫార్మేట్లో ఫిలప్ చేయాలి అనేది కూడా. నెక్స్ట్ వచ్చేసరికి మనకి చాలా క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే మనకి ఇచ్చాడండి. ఎగ్జామినేషన్ సెంటర్స్ ఇచ్చాడు. ఇక్కడ చూడండి ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి ఎగ్జామినేషన్ టెస్ట్ సెంటర్స్ వచ్చేసరికి విశాఖపట్నం అండ్ విజయవాడ. నెక్స్ట్ తెలంగాణకు వచ్చేసరికి హైదరాబాదు. లైక్ ద సేమ్ వే మనకి టోటల్గా మనకి మొత్తం 49 ఏరియాస్ ఇచ్చాడండి మనకి ఎగ్జామినేషన్ సెంటర్స్. సో ఈ ఎగ్జామినేషన్ సెంటర్స్కి వాట్ ఆర్ ద రిక్వైర్మెంట్స్, మనం ఏమేమి తీసుకెళ్ళాలి, ఏమేమి అప్లోడ్ చేయాలనేది మొత్తం ఇక్కడ క్లియర్గా ఇచ్చాడు. ఇక్కడ కట్ ఆఫ్ మార్క్స్ కూడా ఇచ్చాడండి. మీరు కనుక ఈ పీడిఎఫ్ ఫామ్లోకి వెళ్ళినట్లయితే మీకు క్లియర్ ఇన్ఫర్మేషన్ మీకు దొరుకుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి కాల్ లెటర్స్ అండి. కాల్ లెటర్స్ వచ్చేసరికి మనకి www.bis.gov.in లో మనకి కాల్ లెటర్స్ ఇస్తాయండి. చూడండి, క్యాండిడేట్స్ ఆర్ హెన్స్ టు బి అడ్వైజ్ టు రెగ్యులర్లీ కీప్ ఇన్ టచ్ విత్ ద BIS వెబ్సైట్. కీప్ ఇన్ టచ్ విత్ ద BIS వెబ్సైట్లో ఉంటే కనుక దెన్ దే విల్ గెట్ ద కాల్ లెటర్స్. ఎక్కడ స్కిప్ అవ్వకుండా వాళ్ళకి వాళ్ళ కాల్ లెటర్స్ ఇన్ టైంలో వాళ్ళకి అందుతాయండి. నెక్స్ట్ వచ్చేసరికి ద లాస్ట్ ఆల్రెడీ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ స్టార్ట్ అయిపోయింది. 5th September 2020, 26th September 2020 వరకు అండి. సో దట్ ఈస్ ద ఇంపార్టెంట్ డేట్స్ అండి. నెక్స్ట్ వచ్చేసరికి అప్లికేషన్ ప్రాసెస్ వచ్చేసరికి ఇట్ షుడ్ బి ఇన్ ద ఆన్లైన్ ప్రాసెస్ ఓన్లీ. ఆన్లైన్ ప్రాసెస్ ఓన్లీ అండి. అప్లికేషన్ లింక్ నేను ఆల్రెడీ మీకు నా డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తానండి. నెక్స్ట్ పేమెంట్స్ కూడా ఆన్లైన్ పేమెంట్సే ఉంటుంది. నెక్స్ట్ గైడ్ లైన్స్ ఎలా ఇచ్చాడంటే పేమెంట్ ఆఫ్ ద అప్లికేషన్ ఫీజు ఎలా ఉంటుందంటే ఫర్ ద పోస్ట్ ఆఫ్ అసిస్టెంట్ డైరెక్టర్ అడ్మినిస్ట్రేటివ్ ఫైనాన్స్ అండ్ అసిస్టెంట్ డైరెక్టర్ ఫర్ మార్కెటింగ్ అండ్ కన్స్యూమర్ అఫైర్స్ అండ్ అసిస్టెంట్ డైరెక్టర్ లైబ్రరీ అప్లికేషన్ ఫీజ్ విల్ బి 800
ఫర్ ద రిమైనింగ్ పోస్ట్ ఫీజ్ విల్ బి 500. చూసారు కదండి, గ్రూప్ ఏ పోస్టులు అన్నిటికీ వచ్చేసరికి 800, మిగతా వాటన్నిటికీ 500. నో ఫీజ్ వుడ్ బి పేడ్ బై ద ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి ఉమెన్ క్యాండిడేట్స్. ఉమెన్స్కి పీడబ్ల్యూడికి ఎస్సీ ఎస్టీకి అసలు ఫీజే లేదండి. సో అప్లై చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఫీజ్ అంతా ఆన్లైన్ పేమెంట్ చలానా టైప్లోనే ఉంటుంది. ఆన్లైన్ ఉంటుంది. చూడండి, మనకి ఇక్కడ ఆన్లైన్ ఈవెంట్స్ రిజిస్ట్రేషన్ ఆఫ్ ద అప్లికేషన్ 5th సెప్టెంబర్ నుంచి 26th సెప్టెంబర్ వరకు ఉంది. అప్లికేషన్ ఫీజ్ పేమెంట్ ఆన్లైన్ పేమెంటే, అది కూడా 5th సెప్టెంబర్ నుంచి 26th సెప్టెంబర్ వరకు ఉంది. ఇష్యూ ఆఫ్ ద అడ్మిట్ కార్డ్స్ వచ్చేసరికి 20th అక్టోబర్ ఉందండి. టెంటేటివ్గా ఇచ్చాడు ఆ డేట్ కూడా. సో అందుకే మీకు క్లియర్గా ఆ వెబ్సైట్లో మెన్షన్ చేశాడు, బీ ఇన్ టచ్ విత్ దట్ వెబ్సైట్ అని. నెక్స్ట్ ఆన్లైన్ ఎగ్జామినేషన్ వచ్చేసరికి టెంటేటివ్ డేట్ అది కూడా దట్ ఈస్ ఇన్ సండే 8th November 2020. మేబీ టెంటేటివ్ అనడన్నా అంటే మేబీ సమ్ రీజన్స్ తోటి ఏదైనా చేంజ్ అయితే అవ్వచ్చు అని అంతే, లేకపోతే 99% ఇది ఈ డేట్స్ అయితే చేంజ్ అవ్వవు. నెక్స్ట్ వచ్చేసరికి దీస్ ఆర్ ద క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ దిస్ బిఐఎస్ అండి. బిఐఎస్కే మీరు కనుక అప్లై చేయాలి అని అనుకుంటే ఎలా అప్లై చేయాలి, వాటి ఇన్స్ట్రక్షన్స్ ఏంటి, వాట్ ఈస్ ద ప్యాటర్న్ దే నీడ్ టు బి ఫాలో అనేది మనకి క్లియర్గా ఇక్కడ 29 pages PDF నోటిఫికేషన్ ఇచ్చాడు. సో యూ గో త్రూ విత్ దిస్ PDF నోటిఫికేషన్, యూ విల్ గెట్ ద క్లియర్ ఇన్ఫర్మేషన్ అండి. మీరు ఇలా నోటిఫికేషన్లో వెళ్ళినట్లయితే మీకు ఖచ్చితంగా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకు తెలుస్తుందండి. చూసారు కదా, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎలా అప్లై చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు సర్టిఫికేట్ ఫర్ డిజబిలిటీ సర్టిఫికేట్కి మీరు ఈ ఫార్మాట్లో ఫిల్అప్ చేసి మీరు అప్లై చేయాల్సి ఉంటుంది అనమాట. లైక్ సర్టిఫికేట్ ఆఫ్ డిజబిలిటీ ఇన్ కేస్ ఆఫ్ ద మల్టిపుల్ డిజబిలిటీస్. ఒక్క డిజబిలిటీ కాకుండా ఇంకా మీకు 4 డిజబిలిటీస్ ఉంటే దానికి కూడా ఎలాగా మీరు ఏ ప్యాటర్న్లో చేయాలో కూడా క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చండి. సో దిస్ ఇస్ ద క్లియర్ ఇన్ఫర్మేషన్ అబౌట్ దట్ బిఎస్ఐ. దీంట్లో మనకి 171 పోస్టులు ఉన్నాయండి. సో డోంట్ మిస్ ద ఆఫర్. మంచి సాలరీస్ అండి, మంచిగా ఇవి కేంద్ర మినిస్ట్రీ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి సో సాలరీస్ కూడా హైగా ఉన్నాయి. సో డోంట్ మిస్ ద ఛాన్స్. ఆల్ ద బెస్ట్.